ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి, అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులు వేసి ఇవ్వండి. మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బాంబును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. శ్రమ, నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు, బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకేస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ బామ్మ బామ్మ, నా దగ్గర లేదంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో, అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. పోతా, నిద్రపో. నా మురుగులు మురుగులు. అమ్మాయి గారు కనపడలేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుకు మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా, చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో, అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుతుకిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో, మురుకులమ్మాయి. రాంబాబు, ఒరే రాంబాబు.
కాజేశారా ఏంటి మావ నా వైపు చూస్తున్నావు నేను కానీ కొట్టేశానా నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు నువ్వు నోరుమోయి ఒరే బాబు నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా బామ్మ బామ్మ అలాగే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో ఎందుకురా నేను బాగానే ఉన్నాగా అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవనుకో నరికేస్తా. చాలే ఊరుకో నీ మొదలస్తు ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్లో పేలుపడ నీ మొఖాన్ని కందరగలుగుంటా మామ ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు యారా నా బాబుని నిడితే నీకు సంతోషంగా ఉంది కదూ నీ నాలికి నక్కల బేక నీ నోరు పడిపోను గవిడి గేదల్లా ముఖం చూడరా అవును బామ్మ ఆటగాడి చచ్చినాడు యారా నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ నీ నోరు పడ నీ సిరుసు పగల నిన్ను వల్లకాట్లో పెట్ట నీ దినం చెయ్యా నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను యారా అయ్యా బాగా తిట్టానా బాగా తిట్టేవే అయ్యా నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చి నువ్వు పద బామ్మ నీకేం భయం లేదు ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి ఆయన సంగతి నీకు తెలీదు నా సంగతి కూడా నీకు తెలీదు అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ని వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా నువ్వు బాంబులేసేవాడివా మరేంటనుకున్నావు టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయనకి ఏమైనా ఈక్నెస్ ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్ చీట్ల బ్యాగులో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పాకాటానికి పా చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు పోను పని చేయమ్మా సరదాగా 4 గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు తీసుకుని డబ్బులు కాకపోతే తీసుకొని చూడదా ఇవి నీకు ఎక్కడవి ఎక్కడవే తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు నెత్తి మీద ఇంటికి నువ్వు ఉండి కానీ ఆలోచన లేదు అసలు తీసుకుని డబ్బులే అవతల అర్జెంట్ కలిసి ప్యాకెట్ ఆడాలి ప్యాకెట్ ఇవ్వ ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ తమ నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు నువ్వు ఉంచుకో తమది బయటూరా అవును అవును ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడు లేడా భలేవారండి అసలు మా ఊరు ప్యాకాడకి పెట్టింది పేరు తమరు దయచేయండి పదా టీఠా టిటిటా ఠా 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 లా 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 డండ 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 డా డండ 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 ఏయ్, తప్పుగా, సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు ఇదిగో 100 సీటుకు 100 హ, ఈ 100 ఏంటి ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని కూర్చో బాబు ఆ డబ్బులని జేబులో సర్దుకోండి పోతాయేమో పిచ్చదవా ఇది ఒక డబ్బా ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు అవును రే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు అయినా వదలను నేను వాడిని వదల్లో వాడి అంతు చూస్తాను ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆహా. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను ఆ 10,000 ఇటు ఇవ్వండి చూపిస్తావా మీరే అమ్మా
మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయన ఇట్లా కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. ఏం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి. ఆకలిస్తుంది, అన్నం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న, నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేది పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈ రోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. ఏ సోదడా, ఆ బాగు కింద చూసినాడు. ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నావు? ఇదే నెల? తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా.